వచ్చేసరికి అమ్మయ్య ఇంకే ఉంది జీవితం, అలసిపోయా, రామ కృష్ణ అంటూ కాలం వెల్లదిస్తే చాలు అనుకుంటారు. ఎందుకంటే ఆ వయసులో సరిగ్గా నడవడానికే శరీరం సహకరించదు. కూర్చోవాలన్నా లేచి నిల్చోవాలన్నా భారమే. కానీ మీరు ఇప్పుడు చూడబోయే బామ్మకు అక్షరాల 101 ఏళ్ళు అయినా ఎవరి మీద ఆధారపడదు. ఇప్పటికీ తన పని తానే చేసుకుంటోంది. అందులోనూ వ్యవసాయంలో తోటి వారితో సమానంగా 20 ఎకరాల్లో పంటలు పండిస్తోంది. రాత్రి పగళ్ళు తేడా లేకుండా పొలంలోనే గడిపేస్తోంది. 4 వయసుకే జీవితం అయిపోయిందని మూలిగే నిరాశవంతులకు ఈ బామ్మ స్ఫూర్తిగా నిలుస్తోంది. వ్యవసాయం అంటే ఆమెకు ప్రాణం, పొలమే ఆవాసం, పంటలతోనే సహవాసం. 100 ఏళ్ల వయసులోనూ తరగని ఉత్సాహం. దుక్కి దున్నటం, కలుపు తీయటం ఆమె దినచర్య. సాగునే నమ్ముకుంది, దానితోనే సాగుతోంది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ బామ్మ కాదు, ఈ 101 ఏళ్ల యువ మహిళ. అవును, ఆమె ఇంకా యువతే. వయసులో పెద్దదైన 20 ఏళ్ల వారికి ఏమాత్రం తీసిపోని స్టామినా ఆమె సొంతం. ఇంటి పని నుంచి వంట పని వరకు, కాడి నుంచి పాడి వరకు అన్ని పనులు ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. వయసు పైన పడినా ఒకరిపై ఆధారపడకుండా ఒంటి చేత్తో జీవితాన్ని నెట్టుకొస్తోంది ఈ బామ్మ. చిన్న వయసులోనే భర్తను కోల్పోయినా అన్నీ తానై తన సోదరి చెంతనే ఉంటూ కుటుంబ బాధ్యతలను నెత్తినేసుకుంది. ఈ బామ్మ గ్రామానికే కాదు, మండలానికే ఆదర్శంగా నిలుస్తోంది. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రంథసిరి గ్రామానికి చెందిన ఈ బామ్మ పేరు అడుసుమల్లి సుబ్బమ్మ. ఈమెకు 6 ఏళ్ల వయసులోనే వీరయ్యతో పెళ్లైంది. 12 ఏళ్లకే భర్తను కోల్పోయింది. అప్పట్నుంచి సుబ్బమ్మ తన కాళ్ల మీద తానే నిలబడాలని నిర్ణయించుకుంది. తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయ రంగంలో రాణించాలనుకుంది. వ్యవసాయాన్నే నమ్ముకొని జీవితాన్ని సాగిస్తోంది. 11 సంవత్సరాలు వచ్చేటప్పటికి మా భర్త చచ్చిపోయాడు. అప్పటికిప్పటికి ఈ తెల్ల చీరలే కట్టుకొని నా చెల్లెలకి 4 పిల్లలు పుట్టారు. నా చెల్లెలతోనే ఉంటున్నా. నా చెల్లెల పిల్లలను సాగాను. నా చెల్లెల పిల్లలకి సంపాదించి 10 ఎకరాలు కొనిపెట్టా. కూలి చేసి 4 చేసి 2 రూపాయల కూలి అప్పుడు కానించి నేను చాకిరీ చేశా. నేను చెయ్యని పని లేదు, వ్యవసాయం పనిలో మొత్తం చేశా. అన్ని పనులు చేసి నా చెల్లెల బిడ్డలను సాకి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పేరంటాళ్ళు చేసి వాళ్ళ దగ్గరే ఉంటున్నా. ఇప్పటికీ 100 సంవత్సరాలు దాటి 2 నెలలు అయింది. ఈ వయసులో కూడా పొలం పనులన్నీ సుబ్బమ్మే చక్కబెట్టేస్తోంది. చిన్నగా సాగు పనులను ప్రారంభించిన ఆమె ఇప్పుడు 20 ఎకరాల పొలానికి ఆసామి అయింది. గ్రామంలో మొట్టమొదటిసారిగా పసుపు పండించింది సుబ్బమ్మే. పసుపులో మంచి దిగుబడిని సాధించింది. అందర్నీ పసుపు సాగువైపు మళ్లించింది. అస్సలు చదువుకోకపోయినా వ్యవసాయంలో ఎన్నో మెళకువలను నేర్పుతోంది. రైతులు వచ్చి మరీ పంటల సాగు గురించి సుబ్బమ్మ దగ్గర సలహాలు తీసుకుంటుంటారు. నా 4 సంవత్సరాలప్పటి నుంచి ఆ వంట హెల్దీగా ఉంటూనే ఉంది. ఇప్పుడు కూడా అంతే హెల్దీగా ఉంది. అంటే 60 సంవత్సరాలు పెట్టిందో 2 సంవత్సరాలప్పుడు కూడా అంతే ఉంది. ఆమె చక్కగా పొలం పనులు చేస్తుంది. మా ఊర్లో పసుపు వచ్చిన కొత్తల్లో పసుపు మొట్టమొదటిసారిగా ఆమె వేసి ఇక్కడ పండించి అందరినీ మోటివేట్ చేసి పసుపులో మంచి దిగుబడి సాధించి చూపించారు. ఆమె వ్యవసాయం మొదలుపెట్టిందంటే ఆమెను అందరూ ఫాలో కావాల్సిందే. ఆమె అంత చక్కగా వ్యవసాయం చేస్తుంది. ఏమి చదువుకోకుండా కూడా ఆమె వ్యవసాయంలో మెలకువలు అందరికీ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా కొంతమంది రైతులు ఆమె దగ్గరికి వచ్చి సలహాలు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉంటారు. 101 ఏళ్లొచ్చినా ఎప్పుడూ అనారోగ్యం బారిన పడిన దాఖలాలు లేవు. అలసిపోవటం అన్న మాటే ఆమె నోటి నుంచి వినపడదు. దుక్కి దున్నటం, కలుపు తీయటం, పొలంలో చెత్తను ఏరటం వంటి పనులన్నీ తానే స్వయంగా చేస్తుంది. తెల్లవారుజామునే పొలంకు చేరుకుంటుంది. రోజులో ఎక్కువ సమయం పొలంలోనే గడిపేస్తుంటుంది. పసుపు, పత్తి, మిర్చి పంటలంటే ఆమెకిష్టం. ఆమె దృష్టంతా వ్యవసాయం మీదే ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యవసాయమే సుబ్బమ్మకు శ్వాస, ధ్యాసగా మారిపోయింది.